జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మనం తినే అన్నం మెతుకు మీద మన పేరు రాసి పెట్టుంటేనే మనం తినగలుగుతాం అని అంటారు. అది ఎలానో తెలుసుకుందాము. ఒక ఇంట్లోకి వెళ్ళారట ఆ ఇంటి యజమాని. నేను తినే అన్నం మెతుకు మీద మన పేరు రాసి పెట్టుంటేనే తినగలుగుతాం అంటున్నారు పెద్దలు. ఈ ఇది ఎలానో తెలుసుకోవాలని చెప్పి ఒకళ్ళకి ఇద్దరు అన్నం మూట కట్టుకొని పోయి, ఇవాళ ఈ అన్నం నేను తిన్ను, ఎవరికైనా పెడతాను, నా పేరు ఎలా ఉండదో చూస్తాను అని పంతం పట్టాడంట. ఆ అన్నం మూట కట్టుకొని పోయి అడవి దారుగుండా కొంచెం ఆ చెట్ల దగ్గర ఎక్కడో దూరంగా పెట్టి ఈయన అవతల గుండగా కూర్చొని చూస్తూ ఉన్నాడంట. ఆ దారిన ఇద్దరు దొంగలు పోతూ ఉన్నారంట. వాటికి బాగా ఆకలిస్తుందేమో, ఆ మూటలో ఏముందని చూడగా అన్నం ఉంది. అమ్మయ్య, ఇవాళకి మన భోజనానికి సరిపోద్ది అనుకున్నాడంట. ఓ, వీళ్ళు తింటున్నారు, అయితే ఈ అన్నం మీద నా పేరు లేదు అనుకున్నాడంట. ఇక్కడ కూర్చుని దూరంగా చూస్తూ ఇది మూట విప్పారో లేదో, ఎవరన్నా చూస్తున్నారో అని ఆ దొంగలు తెరిపారా మొత్తం చూశారు. చూడంగానే దూరంగా చెట్టు కింద ఇడిగో ఈయన కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే, ఎవరు నువ్వంటే, ఆహా ఎవరు లేని ఇక్కడ బాటసారులు అంటే, మరి మేము తింటుంటే ఇక్కడ మూట ఇప్పుతుంటే ఎందుకు చూస్తున్నావు అంటే, ఆ మూట నాదే అన్నాడంట. ఆ మూట నీదైతే దూరంగా పెట్టి ఎందుకు చూస్తున్నావు అంటే, తినే అన్నం మెతుకు మీద నా పేరు ఉంటుంది అన్నారు, నా పేరు లేదు, అందుకని మీరు తింటున్నారేమో అనుకున్నానంటే, మేం తింటాం ఏంది అని అంట. ఒరే, వీడేదో ప్లాన్తో వచ్చాడు, అన్నం మూట అక్కడ పెట్టి దూరంగా కూర్చొని తింటున్నాడు కానీ సోద ఏదో చెప్తున్నాడు, దీంట్లో ఏమైనా విషయం ఏమైనా కలిపాడో, ఇంకేమైనా కలిపాడో, దేనికోసం ఊరికే ఎందుకు ఇట్లా మూట పెట్టి కూర్చుంటాడు, ఈ అన్నం వీడికే పెట్టి చూద్దామని చెప్పి ఆ ఇద్దరు మనుషుల అన్నం కూడా ఆ ఇద్దరు కలిసి ఆ ఒక్కడికే పెట్టారంట. పెట్టి కుక్కి కుక్కి మొత్తం ఒక్క మెతుకు కూడా వదలకుండా తినమని చెప్పి గద వాయించాడికి మొత్తం తిన్నాడంట. ఇంటికి వచ్చి మొహం ఏలాడేశాడు. అవును, ప్రతి మెతుకు మీద మన పేరు రాసి పెట్టుంటేనే మనకు దక్కిద్ది, లేతే మనకు దక్కదు అని చెప్పాడంట. ఇది ఏంటంటే నీతి సూత్రం. మనం అన్నం తినటానికి కూర్చుంటాం, కానీ ఆ టయానికి ఎవరొకరు రావటం, ఏదో ఒకటి తినటం, ఏదో ఒకటి జరగటం జరిగిద్ది. ఆ తినే భాగ్యం ఉంటేనే మనకి తినగలుగుతాం. ఇప్పుడు చూడండి, షుగర్లు వచ్చిన వాళ్ళు అన్నం తినకూడదు, ఇంకా వేరే వేరే తినాలి అంటున్నారు. వాళ్ళకి తినే భాగ్యం లేక కాదు, గత జన్మలో అన్నదానం చేసి ఉంటే మనకి ఈ జన్మలో అన్నం తినే భాగ్యం కలుగుతుందట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు అన్నదానం చెయ్యండి అంటారు. అదే కాదు, మనము ఇప్పుడు షుగర్లు వస్తున్నాయి కదా, షుగర్ అంటే మరి తీపి తినకూడదు. ఆ మధుర పదార్థం ఏదైతే ఉందో పెరుమాళ్ళకి నివేదన చేసి స్వామికి ఆరగింపు చేసిన తర్వాత అది 10 మందికి పంచిపెట్టి ఒక చిటికెడైనా మనం నోట్లో వేసుకుంటే మరుజన్మకైనా మనము ఆ తీపి తినే భాగ్యం కలుగుతుందంట. ఒక తీపే కాదు, ఇప్పుడు అసలు కారం తినకూడదు అది అంటారు, జాడీల్లో పచ్చళ్ళు వేసుకోకూడదు, కానీ వాళ్ళకి తినాలని ఉంటుంది. ఇది మనం ఎవరికైనా దానం చేసి తినగలిగితే మనకు తినేటువంటి భాగ్యాన్ని పరమాత్మ కలిగిస్తున్నారని చెప్తారు ఈరోజు మంచి మాటలో. జై శ్రీమన్నారాయణ.